Guys, welcome to Cricket Venkatesh. It was a sensational day's play in India South Africa second test match, day one, and sensational bowling by Mohammad Siraj, and also a sensational collapse by Team India. సో బోల్డ్ అంత యాక్షన్ ఉన్న రోజు 23 వికెట్స్ పడ్డాయి డే వన్ రోజున. ట్రెచరస్ పిచ్, హారిబుల్ పిచ్. అది కొత్త క్యూరేటర్ అంట పిచ్ని నాశనం చేసి పెట్టాడు. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు బ్యాట్ ఆన్ దట్ పిచ్. అయినా కూడా మన ఇండియా వెటరన్స్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ నుంచి మంచి బ్యాటింగ్ చూసాము. సిరాజ్ అయితే సూపర్ బౌలింగ్, ఆ పిచ్ని బాగా అండర్స్టాండ్ చేస్తున్నాడు. బుమ్రా కంటే కూడా సిరాజ్ ఖచ్చితంగా బాగా బౌలింగ్ చేశాడు పిచ్ పైన. ఈ పిచ్ ద బాల్ ఇన్ ద రైట్ ఏరియా, ఆ లెంత్ కానీ ఆ టీజింగ్ లైన్ ఆన్ ఆర్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్, అండ్ ఆ మూమెంట్ ఎలానూ ఉంది ఆఫ్ ద పిచ్, బాల్ మూవ్ అవుతాం. సో పర్ఫెక్ట్ బౌలింగ్. ఈ వాజ్ ఇన్ టెరిఫిక్ రిథమ్, అద్భుతమైన రిథంలో కనిపించాడు మొహమ్మద్ సిరాజ్. బుమ్రా అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు, కానీ బుమ్రా సిరాజ్ ముందు కాస్త ఆర్డినరీగా అనిపించాడు. టాస్ ఓడిపోయి మనం ముందుగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. రోహిత్ శర్మ కూడా ఏం చెప్పాడు, నేను కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. బట్ ఇట్ వాజ్ గుడ్ టాస్ టు లూజ్ ఫర్ రోహిత్ శర్మ. డీన్ ఎల్గర్ ప్లేయింగ్ హిస్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్, ఫేర్వెల్ టెస్ట్ మ్యాచ్. టాస్ గెలిచి చాలా హ్యాపీగా, అతని ఫేస్లోనే అతని బాడీ లాంగ్వేజ్ కనిపించింది. పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది అంటున్నాడు, కానీ అలా లేదు. ఆ పిచ్ మీద గ్రాస్ ఉంది, క్రాక్స్ ఉన్నాయి. ఫస్ట్ డే రోజునే ఇంత దారుణంగా, ఫస్ట్ డే రోజు ఇన్ని వికెట్ పడడం ఏంటి, 23-24 వికెట్ పడిన సందర్భాలు ఉంటాయి టెస్ట్ క్రికెట్లో వెతికితే. కానీ మొదటి రోజు ఇంత దారుణమైన పిచ్, ఈజ్ ఇట్ ఏ గుడ్ పిచ్ టు గుడ్? ఇలాంటి పిచ్ మీద అసలు ఆట ఆపేయాలి. లాస్ట్లో అయితే బాల్ ఎలా రైజ్ అవుతుందంటే డేంజరస్గా ఉంది. బ్యాట్స్మెన్ శరీరానికి ప్రమాదంగా ఉండేట్టుగా ఉంది. డేంజరస్ టు ది బాడీ ఆఫ్ ది బ్యాటర్స్. సో అలాంటి పిచ్ అది. సో ఆ పిచ్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేస్తున్నాడు సిరాజ్. అతని బెస్ట్ ఎవర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. అతనికి 5 వికెట్ హాల్స్ ఉన్నాయి, ముందు కూడా 2 ఉన్నాయి, కానీ 6 for 15. హీ వాజ్ అన్ప్లేయబుల్. హీ వాజ్ మేకింగ్ ద బాల్ టాక్. సో సూపర్ బౌలింగ్ బై సిరాజ్. ఎవ్వరికి నో ఆన్సర్. అండ్ మంచి క్యాచింగ్ కూడా, మనం క్యాచింగ్ కూడా మెచ్చుకోవాలి. ఇండియా ఒక్క క్యాచ్ కూడా వదలలేదు. అందరు కూడా, ముఖ్యంగా యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 క్యాచ్లు పెట్టాడు. అండ్ ఎవ్రీ స్లిప్ క్యాచర్ వాజ్ వెరీ గుడ్. సో ఇండియా ఒక మంచి బ్రహ్మాండంగా స్పిరిటెడ్గా కనిపించింది. సో సౌత్ ఆఫ్రికాని 55 ఆల్అౌట్ చేశారు. సిరాజ్ 5 వికెట్లు తీశాడు, 6 వికెట్లు తీశాడు. బుమ్రా 2 తీశాడు. ముఖేష్ కుమార్ చాలా లేట్గా వచ్చాడు, కానీ అతను 2 ఓవర్లు వేసి ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 2 వికెట్లు తీశాడు. సో 6 for 15, 9 overs, 6 for 15. సిరాజ్ ఒక కంటిన్యూస్ స్పెల్ అది. ఆ స్పెల్ బౌలింగ్లో ఈ స్పెల్ట్ డూమ్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఇండియా ఎప్పుడు కూడా ఏ టీంని కూడా 55 ఆల్అౌట్ చేయలేదు. సౌత్ ఆఫ్రికా కూడా ఇది లోయెస్ట్ స్కోర్ ఆన్ రీఅడ్మిషన్. అంటే 92లో వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత టెస్ట్ క్రికెట్లోకి వాళ్ళకి లోయెస్ట్ స్కోర్. ఇండియా ఏ టీంని కూడా ఇంత తక్కువ స్కోర్కి ఎప్పుడు ఆల్అౌట్ చేయలేదు, ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి టీంని కూడా చేయలేదు. సో టెరిఫిక్ పర్ఫార్మెన్స్. సిరాజ్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్గా కనిపించింది, కానీ తర్వాత డ్రమాటిక్ ఈవెంట్స్ కనిపించిన మ్యాచ్లో. మ్యాచ్ ఇస్ స్టిల్ వైడ్ ఓపెన్. బట్ ఇండియాకి అడ్వాంటేజ్ డెఫినెట్గా ఇండియాకి అడ్వాంటేజ్ ఉంది. బట్ మ్యాచ్ స్టిల్ హ్యాంగింగ్ ఇన్ బ్యాలెన్స్. మనం పూర్తిగా ఇండియా గెలిచేస్తుందని చెప్పలేం, కానీ మంచి బ్రహ్మాండమైన స్టార్ట్ ఇచ్చారు సిరాజ్. ఇచ్చిన ఆ స్టార్ట్ అయితే మాత్రం అద్భుతమైన స్టార్ట్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సిరాజ్, యువర్ మియా మ్యాజిక్, బీయింగ్ ఏ హైదరాబాదీ, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ సిరాజ్. సో సిరాజ్ దగ్గర ఇలాంటి ఎబిలిటీ ఉందని మనకు తెలుసు. మనం ఏషియా కప్ ఫైనల్ చూసాం అనేక సందర్భాల్లో. ఒక్కొక్కసారి ఇలాంటి అద్భుతమైన స్పెల్స్ అతని బౌలింగ్లో మనం చూస్తున్నాం. రిథంలో కనుకుంటే ప్రతిసారి ట్రై చేస్తాడు. ఇప్పుడు కూడా ఆ ఇంటెన్సిటీని తగ్గదు. ఈ ఆల్వేస్ రన్స్ ఇన్ అండ్ బౌల్స్ ఎట్ ఫుల్ స్పీడ్. ఆ కమిట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది, కానీ కొన్నిసార్లు రిథంలో కనపడదు. కానీ వరల్డ్ కప్లో ఈ హ్యాడ్ ఎన్ ఆర్డినరీ వరల్డ్ కప్. బట్ ఇక్కడ బ్రహ్మాండంగా కొత్త సంవత్సరంలో బ్రహ్మాండంగా కంబ్యాక్ అయ్యాడు మొహమ్మద్ సిరాజ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ అతనికి బుమ్రా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ముఖేష్ కుమార్ని ఈ మ్యాచ్లో ఆడించడం చాలా మంచి డెసిషన్. ఇండియా మనం మెచ్చుకోవాలి, ఎందుకంటే షార్దుల్ ఠాకూర్ ఈజ్ బెటర్ బ్యాట్స్మెన్. అయినా 4 టైలెటర్స్ ఉన్నా పర్లేదు, 20 వికెట్లు తీసుకోవాలి, మనం మ్యాచ్ గెలవాలి, సిరీస్ డ్రా చేసుకోవాలంటే మనం 20 వికెట్స్ తీయాలని చెప్పి ఒక ఎక్స్ట్రా బౌలర్ని ఆడించారు. ముఖేష్ కుమార్ ఇస్ వెరీ డిసిప్లిన్. చాలా అతను ఆ సిచ్యుయేషన్, ఈ ప్లేస్ ద సిచ్యుయేషన్. సో ఆ కండిషన్స్ అంత బాగా అర్థం చేసుకుని లేట్గా బౌలింగ్కి వచ్చిన వికెట్ తీశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా హీ వాజ్ అవర్ హీరో. సో
Prasidh Krishna once again looked okay. But ఇండియా బౌలర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్. 55 కాలు ఎవ్వరికి రీనల్ గారు కాదు, ఎవ్వరు కూడా నిలబడి మార్క్రమ్ కాదు, ఎవ్వరు కూడా అక్కడ దే హ్యాడ్ నో ఆన్సర్ అగేన్స్ట్ అవర్ బౌలింగ్ అటాక్. సో టప్ప వికెట్లు పడుతున్నాయి సైకిల్ స్టాండ్లో స్ట్రైకిల్ లాగా. సో 55కి వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారు. తర్వాత మనం బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు రోహిత్ శర్మ స్టార్టెడ్ వండర్ఫుల్లీ వెల్. హీ టుక్ ద అటాక్ టు ద అపోజిషన్. బ్రహ్మాండమైన కౌంటర్ అటాక్ అతను చూసాం. ఎక్కడ జంకేదే లేదు, తగ్గేదే లేదు. అందరు బౌలర్స్ ఇంక్లూడింగ్ రబాడా అటాక్ చేశారు. రబాడా వాజ్ సెన్సేషనల్ అగైన్. రబాడా కూడా చాలా పర్ఫెక్ట్గా బౌలింగ్ వేశాడు. ఇప్పుడు అదర్ ఎండ్లో దే స్టార్టెడ్ లీకింగ్ రన్స్. అది ఎన్గిడి కావచ్చు, కొత్త బర్గర్ కావచ్చు, మార్క్ యాన్సన్ కావచ్చు. బట్ రోహిత్ శర్మ వాజ్ వండర్ఫుల్. సో హీ వాజ్ డీలింగ్ ఇన్ బౌండరీల భాషలో మాట్లాడడం చూసాము. రోహిత్ శర్మ చాలా అటాకింగ్ నాక్ అవుట్ అట్ 39 హీ గాట్ అవుట్. సో 39 దగ్గర రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత ఈ లోపల ముందే మనకి యశస్వి కూడా అవుట్ అయిపోయాడు. యశస్వి కానీ, శుభ్మన్ గిల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ వన్స్ అగైన్ ఈ టఫ్ సిచ్యుయేషన్లో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ తమ టెస్ట్ మ్యాచ్ క్రెడెన్షియల్ ప్రూవ్ చేసుకోవాలి. కానీ ముగ్గురు కూడా ఫౌండ్ వాటింగ్. అట్లీస్ట్ గిల్ వాజ్ దేర్ ఫర్ సమ్ టైమ్ అండ్ హిట్ 1 or 2 వెరీ గుడ్ షాట్స్, బట్ నాట్ అదర్స్. యశస్వి జైస్వాల్ వన్స్ అగైన్ చాలా చీప్ స్కోర్ డక్అవుట్ అయ్యాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ వన్స్ అగైన్ లుక్ వెరీ షేకీ. సో వాళ్ళిద్దరూ కూడా అంత ఎఫెక్టివ్గా అయి మాత్రం అనిపించలేదు. సో ఇండియాకి ఆ ప్రాబ్లం కానీ. బట్ విరాట్ కోహ్లీ అట్ ద అదర్ ఎండ్ వాస్ సూపర్. ఒక 6 కూడా కొట్టాడు. వెన్ రబాడా బౌన్స్డ్ హిమ్, ఈ పుల్డ్ ఇట్ ఫర్ ఎ వండర్ఫుల్ సిక్సర్. సో విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చూసాం. సో ఫస్ట్ టెస్ట్లో ఆడినట్టే ఇక్కడ కూడా ఈ టఫ్ పిచ్ మీద టాప్ స్కోర్ అతనిదే. 46 రన్స్ చేశాడు విరాట్ కోహ్లీ. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆల్మోస్ట్ అతను ఉన్నంతసేపు ఏమనిపించిందంటే ఇండియాని ఒక అన్అసైలబుల్ పొజిషన్, అంటే ఇంకా మ్యాచ్ ఓడిపోలేని పొజిషన్ తీసుకెళ్తాడని అనిపించింది. బట్ దట్ వాజ్ నాట్ టు బీ. ఏమైందంటే రాహుల్ వచ్చాడు. రాహుల్ ఓవర్ డిఫెన్సివ్ అనిపించింది. రాహుల్ స్టైల్ అది. రాహుల్ ఒకసారి గెట్స్ బాక్ డౌన్, బట్ అతను కూడా 4 కొట్టాడు. ఇంకా మెల్లగా ఈస్ ట్రైంగ్ టు కమ్అట్ ఆఫ్ షాకిల్స్. ఎన్గిడి థర్డ్ స్పెల్కి వచ్చాడు. అంతవరకు ఈ వాజ్ నాట్ ఎఫెక్టివ్. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే సౌత్ ఆఫ్రికా పిచ్లో క్రాక్స్ ఉంటే అవి ఓపెన్ అవుతాయి. సో ఎన్గిడి హైట్ ఉంది అతనికి. సడన్లీ హీ స్టార్టెడ్ హిట్టింగ్ దోస్ క్రాక్స్. సో ఒక బాల్ అనుకున్న దానికంటే ఎక్కువ బౌన్స్ అయింది. దాన్ని అప్పర్ కట్ కొట్టే ప్రయత్నం చేసినట్టు కనిపించింది రాహుల్. అండ్ కీపర్ క్యాచ్ ఇచ్చాడు. రాహుల్ కొంచెం అక్కడ తొందర పడకుండా ఉంటే బాగుండేది. మనం అతను అటు ఆడకపోతే అంతకుముందు ఏమనుకున్నాం, వాట్సాప్ గ్రూపుల్లో కూడా చర్చలు, రాహుల్ మరీ స్లోగా ఆడుతున్నాడు అని చెప్పి. బట్ ఆ పిచ్ మీద అలాగే ఆడాలి, కొంచెం కౌంటర్ అటాక్ కూడా చేయాలి. సో హీ సా సమ్ ఆపర్చునిటీ టు గో ఫర్ బిగ్ హిట్. సో అక్కడ అవుట్ అయిపోయాడు రాహుల్. అది ఎక్కడ అవుట్ అయ్యాడు? అట్ ది స్కోర్ ఆఫ్ 153. అక్కడి నుంచి మనం ఒక సెన్సేషనల్ కొలాప్స్ చూసాం. 150 దగ్గర అవుట్ అయ్యేసరికి మన లీడ్ 98 దగ్గర ఉంది. సో 100 ఉంది, 150 దాకా లీడ్ తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో 150 తగ్గదు అనుకున్న టైంలో రాహుల్ అవుట్ అయ్యాడు. రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ మనకి బ్రహ్మాండమైన హోప్ అది. కానీ 150 దగ్గరే స్కోర్ ఆగిపోయింది. 6 వికెట్లు పడ్డాయి. కెన్ యూ బిలీవ్ దిస్? మీరు కానీ మ్యాచ్ చూడకపోతే మీరు నమ్మరు, నేనేదో తప్పు చెప్తున్నాను అనుకుంటాను. నో 153 దగ్గర మిగతా 6 వికెట్లు పడ్డాయి. రాహుల్ అవుట్ అయ్యాడు. అది ఫ్లడ్ గేట్స్ తెరిచినట్టుగా వరుసగా తర్వాత బ్యాట్స్మెన్ క్యూ కట్టాడు పెవిలియన్. జడేజా అవుట్ అయ్యాడు. అది కూడా ఒక లిఫ్టర్ డెలివరీ సడన్గా టేక్ ఆఫ్ అయింది. యూ హ్యాడ్ నో ఆన్సర్. ఇంకా తర్వాత టైలర్స్ని ఏమంటాం, బుమ్రా కూడా కాటే సడన్గా బాల్ ఎక్స్ట్రా బౌన్స్ వచ్చింది. ఆ తర్వాత సిరాజ్ రన్అట్ అయ్యాడు, కంగారు పడ్డాడు. వీ కెనాట్ బ్లేమ్ ది టైలెండర్స్. సో టప్ ఎన్గిడి ఒక ఓవర్లో 3 వికెట్లు తీశాడు. 0 వికెట్. వావ్. తర్వాత రబాడా బౌలింగ్లో రన్అట్తో కలిపి వికెట్. సో ఆ 2 ఓవర్లో వితౌట్ యాడింగ్ ఎనీ రన్స్ మనం 153కి ఆల్అౌట్ అయిపోయాం. 98 దగ్గర మన లీడ్ ఆగిపోయింది. 100 కూడా రాలేదు. 100 వస్తే అది సైకలాజికల్ అడ్వాంటేజ్ కూడా ఉంది. అదంతా కొలాప్స్. ఈ లోపల విరాట్ కోహ్లీ నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి గాట్ ఎ గుడ్ బాల్, యూ హ్యావ్ టు ప్లే ఇట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అండ్ స్లిప్లో క్యాచ్ ఇచ్చారు రబాడా బౌలింగ్లో. సో విరాట్ కోహ్లీ కూడా డిస్టర్బ్ అయినట్టుగా ఉన్నాడు. 46 దగ్గర మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక వికెట్ పడుతుండేసరికి అతని కాన్సన్ట్రేషన్ కూడా పోయినట్టుగా ఉంది. అండ్ గాట్ గుడ్ బాల్ ఫ్రమ్ రబాడా. సో ఇంకా టప్ప వికెట్ పడ్డాం 2 ఓవర్లో. ఇన్ని ఇన్నింగ్స్ ముగిసిపోయింది. 153కి మన ఆల్అౌట్. 153కి ఆల్అౌట్.
సో వన్స్ అగైన్ మనం మళ్ళీ ఫుల్ కంట్రోల్ తీసుకోవాల్సిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాకి ఆ మొమెంటం మళ్ళీ వాళ్ళ వైపు షిఫ్ట్ అయింది. ఎప్పుడైతే అసలు వరల్డ్ క్రికెట్లో ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ది స్టాట్ ఐ హ్యావ్ సీన్ సమ్వేర్ 6 వికెట్లు ఒకే స్కోర్ దగ్గర పడడం, ఒకే స్కోర్ దగ్గర 6 వికెట్లు పడడం ఎప్పుడు జరగలేదు. ఇండియా డ్యూబియస్ రికార్డ్. అంటే మనం బ్లేమ్ చేయడానికి కూడా లేదు, ఆ వికెట్ అలా ఉంది. అదేమవుతుందంటే మీకు రోలర్ ఉన్నంత వరకు అంటే ఫస్ట్ డే ఫ్రెష్ పిచ్ బాగానే ఉంటుంది, క్రాక్స్ ఓపెన్ అవుతున్నాయి. తర్వాత ఆ క్రాక్స్లో బాల్ పిచ్ చేసినప్పుడు ఇట్ ఇస్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. ఆ వ్యాగరీస్ ఆఫ్ ది పిచ్కి వాళ్ళు బలైపోయారని చెప్పాలి. కోర్స్ బ్యాట్స్మెన్ కూడా మరింత కొంచెం కేర్ఫుల్గా ఆడితే బాగుండేది. బట్ స్టిల్ ఆ పిచ్ అలాంటి పిచ్ పైన తర్వాత సౌత్ ఆఫ్రికా స్టార్టెడ్ బ్యాటింగ్. వాళ్ళు 36 ఫర్ నో లాస్ దాకా వెళ్ళారు. మీరు అనొచ్చు మరి అలాంటి క్రాక్స్ ఉన్నాయి, బౌన్స్ ఉంటే వాళ్ళకి ఎందుకు, మనకి బిట్వీన్ ఇన్నింగ్స్ బాల్ పిచ్ని రోల్ చేస్తారు. రోలర్ పెట్టి రోల్ చేసినప్పుడు ఏంటంటే ఆ క్రాక్స్ మళ్ళీ సర్దుకుంటాయి కాబట్టి మళ్ళీ మీకు అదే కైండ్ ఆఫ్ బౌన్స్ ఇమీడియట్గా లభించదు. సో బుమ్రా అండ్ సిరాజ్ సెకండ్ ఇన్నింగ్స్లో అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. కోర్స్ ఫస్ట్లో ఉన్నంత ఎఫెక్టివ్నెస్ లేదు. సో వాళ్ళిద్దరు కూడా డీన్ ఎల్గర్ అండ్ మార్క్రమ్ వర్ ఏబుల్ టు హిట్ సమ్ గుడ్ షాట్స్. సో మనం మళ్ళీ బ్యాక్ ఫుట్లో పడిపోయాం పూర్తిగా. ఇదేంటిది మళ్ళీ వాళ్ళు ఫస్ట్ డేనే మన స్కోర్ని కూడా ఓవర్టేక్ చేసేస్తారు, మన లీడ్ని నలిఫై చేసేస్తారు అనుకున్నాం. కానీ ముఖేష్ కుమార్ వచ్చాడు బౌలింగ్కి. ముఖేష్ కుమార్ తొందరగా తీసుకొచ్చాడు రోహిత్ శర్మ. గుడ్ మూవ్ అండ్ హీ గాట్ 2 వికెట్స్. సో హీ గాట్ రీడ్ ఆఫ్ డీన్ ఎల్గర్ అండ్ ఆల్సో ఐ థింక్ ట్రిస్టన్ స్టబ్స్ అనుకుంటా. సో ఇమ్మీడియట్గా జార్జిన్ అవుట్ చేశాడు ముఖేష్ కుమార్, 2 వరుస వికెట్లు. అక్కడ మళ్ళీ మనం కేమ్ బ్యాక్. చివరిలో మళ్ళీ బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్ని కూడా అవుట్ చేశాడు. సో పిచ్లో మళ్ళీ ఆ వేగరీస్ కనిపిస్తున్నాం. బట్ స్టిల్ రేపు మళ్ళీ రోలర్ విన్ చేస్తారు ఇనీషియల్గా ఫ్రెష్నెస్ ఆఫ్ ది డే ఖచ్చితంగా సిరాజ్ అండ్ బుమ్రా. ఏంటంటే 36 రన్స్ ముందున్నారు వాళ్ళు, 36 రన్స్ డెఫిసిట్లో ఉన్నారు. మనం వీలైనంత తక్కువ లీడ్లో అంటే తక్కువ స్కోర్కి వాళ్ళని కనుక అవుట్ చేస్తే మనం ఈజీగా మ్యాచ్ గెలవచ్చు. ఇంకా మనం చేయాల్సిన రన్స్ 100 లోపు కనుక ఉంటే మన మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. చెప్పలేము పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో మన చేతుల్లో ఉండదు. సో వీళ్ళంత తక్కువ స్కోర్కి వాళ్ళని అవుట్ చేయాలి. పెద్దగా వాళ్ళకి బ్యాటింగ్ లేదు. వాళ్ళ బ్యాటింగ్ అంతా కూడా డీన్ ఎల్గర్ మీద డిపెండ్ అవుతారు. డీన్ ఎల్గర్ తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో అతను ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉంటాడు. కానీ ఆ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అతను ఒక రోజుతో ముగిసిపోయింది. 2 ఇన్నింగ్స్లో అతను అవుట్ అయిపోయాడు ఫస్ట్ డే రోజునే. సో అతను మన ఇండియన్స్ కూడా మంచి ఫేర్వెల్ ఇచ్చారు, వెరీ స్పోర్టివ్లీ. బట్ డీన్ ఎల్గర్ వాళ్ళ మెయిన్ స్టే. డీన్ ఎల్గర్ ఎప్పుడైతే అవుట్ అవుతాడో వాళ్ళ బ్యాటింగ్లో ట్రిస్టన్ స్టబ్స్కి ఇచ్చారు అవకాశం అవుతుంది. ఈజ్ ఎ T20 ప్లేయర్. మిగతా వాళ్ళు ఎవరు కూడా కిగన్ పీటర్సన్ లేడు ఈ మ్యాచ్లో. సో వాళ్ళకి బ్యాటింగ్లో అంత డెప్త్ లేదు. ఖచ్చితంగా అంటే మార్క్రమ్ మీద కొంత డిపెండ్ అవుతారు వాళ్ళు. వాళ్ళు ఆదుకోవాలి. సో వాళ్ళకి అంత ఇబ్బందికరమైన పరిస్థితి. సో వాళ్ళు తొందరగా కనుక అవుట్ చేయగలిగితే మన వాళ్ళు వీ కెన్ స్టిల్ విన్ దిస్ మ్యాచ్. వెరీ మచ్ విన్ దిస్ మ్యాచ్. రేపు ఫస్ట్ ఓవర్లో మన వాళ్ళు వికెట్లు తీయాలి. వాళ్ళని చాలా తక్కువ రన్స్, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో పెద్ద స్కోర్ వస్తే 100 అబోవ్ వస్తే మనం దాన్ని చేంజ్ చేయడం చాలా కష్టంగా కనిపిస్తుంది ఆ పిచ్ పైన. సో 100 లోపల అంటే ఇంకా వాళ్ళని 130 రన్స్ కంటే ఎక్కువ యాడ్ చేయకుండా మనం జాగ్రత్త పడాలి. వీలైనంత తక్కువ స్కోర్కి వాళ్ళని అవుట్ చేస్తే మనకి ఖచ్చితంగా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ సిరాజ్ అండ్ బుమ్రా విల్ కమ్ విత్ న్యూ ప్లాన్స్. కొత్త ప్లాన్స్ కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు. విరాట్ కోహ్లీ రియాక్షన్ చూస్తుంటే ఫస్ట్ వికెట్ పడిన తర్వాత ఈ వాస్ పాయింటింగ్ ఇట్ టు ద పెవిలియన్. సో దే హ్యాడ్ కమ్ అవుట్ విత్ ఎ న్యూ ప్లాన్. సో ఆ ప్లాన్ అక్కడ వర్కౌట్ అయితే ఖచ్చితంగా మనం సెకండ్ ఇన్నింగ్స్లో కూడా గెలిచే అవకాశం, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వాళ్ళని తొందరగా అవుట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ సిరాజ్ వాజ్ సెన్సేషనల్. ముఖేష్ కుమార్ ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఈ గాట్ 4 వికెట్స్. బుమ్రా అనుకున్నంటే వీళ్ళంతా ఎఫెక్టివ్ అనిపించారు. బుమ్రా ఈజ్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్ బౌలింగ్. సో ఇండియా బౌలర్స్ ఖచ్చితంగా మన మ్యాచ్లో ఉంచారు. అలాగే మన సీనియర్ బ్యాటర్స్ ఇద్దరు కూడా విరాట్ అండ్ రోహిత్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. జూనియర్స్ డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా బట్ స్టిల్ వీఆర్ ఇన్ ఎ స్ట్రాంగ్ పొజిషన్ అట్ ఎండ్ ఆఫ్ డే 1. డే 2 కనుక మన బౌలర్స్ ఇదే స్థాయిలో బౌలింగ్ చేస్తే వీఆర్ విన్నింగ్ దిస్ టెస్ట్.